వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్. విష్ ద హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ సందర్భంగా మేము గండికోటకి అయితే వెళ్తున్నాం. గండికోట ఆంధ్రప్రదేశ్లో కడప డిస్టిక్లో ఉంటుంది. జమ్మలమడుకు ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. గండికోటతో పాటు చుట్టూ చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయంట. సో అర్లీగా బయలుదేరేస్తాం, అర్లీ మార్నింగే. టిఫిన్ కూడా అక్కడికి వెళ్ళి చేయాలనేసి అనుకుంటున్నా. యాక్చువల్గా టిఫిన్ గండికోటకి వెళ్ళి తిందాం అనుకున్నా, అయితే కొద్దిగా లేట్ అయిపోయింది. సో ఇక్కడే పిల్లలకి ఆకలి వేస్తుందని చెప్పేసి ఇక్కడే ఆపేసాం. పెట్టి ఇక్కడే తినేసామా. ఇప్పుడే టిఫిన్ తినేసా అండ్ కదిర్లో బయలుదేరేసా. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 2 అవర్స్ చూపిస్తుంది మాకు. 11 కంతా రీచ్ అయిపోవాలా, ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టైం పడుతుంది అక్కడ. అండ్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. టైం కూడా చాలా తక్కువ ఉంది. మేము 1 డే ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి వీలైనంత త్వరగా వెళ్ళిపోయి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ నైట్ అంతా రిటర్న్ అయిపోవాలి. స్వామికి ఇప్పుడే పూజ చేసా, కుంకుమ పెట్టుకున్నా. చూపి చెరువు చూపి, బాగున్నది. రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇలాగే ఉంటే మేము ఎంత లేట్ అవుతుందో మాకే అర్థం కావట్లేదు. బట్రేపల్లి ఫారెస్ట్ లేక్ ఎంటర్ అయ్యాం. అయితే రోడ్ ఇక్కడ కూడా చాలా వరస్ట్ గా ఉంది. ఇదే రోడ్డు కంటిన్యూ అయితే అసలు ఆఫ్టర్నూన్ కైనా మేము చేరుకునేటట్లేము. బట్రేపల్లి వాటర్ ఫాల్స్ ఇది. రైనీ సీజన్లో అయితే ఫాల్స్ ఉంటుంది, ఇప్పుడు లేదు. అయితే చెరువులో మాత్రం బాగా నీళ్ళు ఉన్నాయి. ఫారెస్ట్లో కూడా చాలా పెద్ద రోడ్ వేస్తున్నారు. సో అందుకే కన్స్ట్రక్షన్స్లో ఉంది. ఇప్పుడే కొద్దిగా మెయిన్ రోడ్ వచ్చింది, తార్ రోడ్డు. రోడ్డు ఇదే కంటిన్యూ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో పులివెందులకు వెళ్ళిపోవచ్చు. ఇదివరకు కదిరి పులివెందుల ఘాట్ రోడ్డు ఉండేది, ఆల్మోస్ట్ 55 కిలోమీటర్స్. అయితే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ కొండని మొత్తం తొలగించేసి రోడ్ వేసేస్తారు ఇటు సైడ్. ఆల్మోస్ట్ ఒక 15-20 కిలోమీటర్స్ తగ్గింది. అండ్ జర్నీ కూడా 1 అవర్ 1.5 అవర్ పైన జర్నీ తగ్గింది. చూసారా, అటు సైడ్ ఇటు సైడ్ రైట్ లెఫ్ట్ కొండ ఉంది కదా, అది మొత్తం కంటిన్యూగా ఉండేది. అయితే దాన్ని మొత్తం తొలగించేసి రోడ్ వేశారు, చాలా బాగుంది. పులివెందలకైతే వచ్చాం, మా జగన్మామయ్య ఊరు. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తున్నాం. పులివెందల టౌన్ ఇది. జగన్మామయ్య నిజంగా పులివెందులను మాత్రం బాగా డెవలప్ చేశాడు. అంటే రాజశేఖర రెడ్డి చేసింది అనుకుంటా. ఇవి అయిండొచ్చు. ఒకప్పుడు నిజంగా పులివెందులు ఇలా ఉండేది కాదు, ఒక 20 ఇయర్స్ బ్యాక్. ఈ బ్రిడ్జ్ మీకు గుర్తుందా, తాళ్ళతో కట్టారు. లండన్లో బ్రిడ్జ్ కట్టినంత బిల్డప్ ఇచ్చాడు జగన్మామయ్య ఒకప్పుడు. లొకేషన్ అదిరిపోయింది. ఇప్పుడే ముద్దనూరు రీచ్ అయ్యాం. ముద్దనూరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసాం. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది గండికోట. అంటే ఇది జమ్మలమడుగు రోడ్ అనమాట. ఇంకా స్టార్ట్ కాలేదు అనుకున్నాము, అప్పటి నుంచి వచ్చేసాడు దోచుకోవడానికి మన దగ్గర డబ్బులు. టోల్ గేట్ వాడు ఫోన్లే జస్ట్ 25 రూపీసే బతికిచ్చాడు. టోల్ గేట్ ఏంటా అని పరిశీలిస్తే చిటిమిటి చింతల టోల్ ప్లాజా అంట, ఊరి పేరు అది. గండికోట రూట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. స్టార్టింగ్లోనే మాకు హనుమాన్ విగ్రహం కనిపించింది భారీగా. వెల్కమ్ టు గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా గండికోట. స్టార్టింగ్లో చెక్ పోస్ట్ పెట్టారు, ఒక్కొక్కరికి 10 రూపీస్ అనమాట పర్ పర్సన్కి. రైట్ సైడ్లో హార్స్ రైడింగ్ ఉందంట. సో ఒకసారి వెళ్దాం, పిల్లలు ఉన్నారు కాబట్టి హార్స్ రైడింగ్ ఇష్టపడతారు.
గుర్రాలు అయితే చాలానే ఉన్నాయి. ఈ సర్కిల్లోనే జస్ట్ అలా ఒక రౌండ్ వేస్తారు 100 రూపీస్. నేనైతే పూర్తి తిరగలేదు కానీ జస్ట్ ఒక ఫొటోస్ కోసం ఎక్కాను. ఆయన 100 తీసుకున్నారు. ఎక్కి చెర్రీ బుడ్డు అందరు ఎక్కినారు. ఆ ఎదురుగా కనిపిస్తుంది గండికోట స్టార్టింగ్ ఎంట్రన్స్ గోడలు అవి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. గండికోట చుట్టూ మెయింటెనెన్స్ అయితే వరస్ట్గా ఉంది, చాలా డర్టీగా ఉంది. పార్కింగ్ అయితే అమౌంట్ ఏం లేదు. నాకు తెలిసి పార్కింగ్ ఒక 1500 పెట్టి ఆ డబ్బులతో మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. యూట్యూబర్స్ ఎవరో రైడర్స్ కేరళ నుంచి వచ్చారు అనుకుంటా, 2 బైకుల్లో వచ్చారు. కోటలోకి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇటు సైడ్ స్టార్టింగ్లో ప్రహరీ గోడ ఉంది. కోట గోడలు దాదాపు 2-3 ఉన్నాయి అనుకుంటా. ఎకో పాయింట్ ప్లేసెస్ టు విజిట్ అట్ గండికోట ఫోర్ట్. పెన్నార్ రివర్ అంటే చుట్టూ పెన్నార్ రివర్ ఉంది. మధ్యలో చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. వాట్ దే ఆక్యుపైడ్ ఇక్కడ కట్టారు. గండికోట హిస్టరీ ఉంది ఇక్కడ. గండికోట హిస్టరీ గురించి బ్రీఫ్ గా రాశారు, చూడొచ్చు మీరు. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మీన్స్ కడపకి. ఎంట్రన్స్ కోట గోడలు ఇవి. ఎంట్రన్స్ లో చాలా పెద్దగా ఉన్నాయి అసలు. కోట ఎంట్రన్స్ ఇవి కోట గోడలు. దెన్ వాట్ ఎంట్రన్స్ ఇది. హై న్యూ ఇయర్ రోజు గండికోటని విజిట్ చేయడానికి ఫారెనర్ కూడా వచ్చారు. ఫారినర్స్ ఉన్నారు. ఎంట్రన్స్లో 2-3 ఉన్నాయి. అసలు చాలా పకడ్బందీగా కోట కట్టినట్టున్నారు. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులతో చేసినట్టున్నారు. ఇనుప రేఖతో తాపడం కూడా చేయబడి ఉంది. తలుపులపై ఇనుప సూది మేకులు ఉన్నాయి. కోట ప్రకారం వచ్చేసి ఎర్రటి నున్నని
శానపురాలు అంటారంట వాటిని, శానపురాలతో నిర్మించారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చిన్న దేవాలయం అయితే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఏ దేవుడు ఉన్నాడు. వావ్, లోపల హనుమాన్ ఉన్నాడు. చూస్తున్నారు కదా ఎత్తైన గోడలు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్లు ఎత్తున్నాయి. కొండరాతిపై పునాదులు లేకుండా ఈ గోడలు నిర్మించారంట. చతురస్రాకారంలోను దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులు ఉన్నాయంట. కొండ పైభాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉందంట ఒకటి, అంటే రోడ్డు. కోట అంతర్భాగంలో మాధవరాయ రంగనాథ ఆలయాలు ఉన్నాయంట. ముస్లిం నవాబు కాలంలో, అంటే మనవారి తర్వాత ముస్లిం నవాబులు ఆక్యుపై చేశారు. వాళ్ళు ఈ టెంపుల్స్ రెండింటిని ధ్వంసం చేశారు. అయినా శిథిలాలు మాత్రం ఇప్పటికీ దర్శనమిస్తాయంట. మనం వెళ్ళి చూద్దాం. అలాగే లోపల మీర్ జమా మసీదు, చార్మినార్ ఒకటి 2 ఉన్నాయంట. లోపల మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ బోర్డు మీద పెట్టారు. సో మనం ఇవన్నీ కవర్ చేయాలి ఈరోజు. స్టార్టింగ్లోనే ఫస్ట్ బందీఖానా వచ్చింది, అంటే జైలు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. పూర్వం రాజుల కాలంలో ఇలాంటి ఏమంటారు బల నిరూపణ విద్యలు ఎన్నో ఉండేవంట. ఆ ఎదురుగా కనిపిస్తుంది బందీఖానా. సో లోపలికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా గండికోటలో చాలా క్రూరమైన శిక్షలు ఉండేవంట. ఎలాంటి నేరాలకైనా క్రూరమైన శిక్షలు ఉండేవంట. చిన్న దొంగతనానికి అయితే కాలు చేయి తొలగించేసేవారంట. అలాగే రాజద్రోహానికి పాల్పడితే డైరెక్ట్ కళ్ళు బీకేసేవాళ్ళంట. సూదులతో చెక్కిన కర్రతో చంపేసేవాళ్ళంట. పెద్ద పెద్ద దొంగతనాలకైతే గడ్డం కింద కొద్దిగా ఒక కొక్కెలాగా కుచ్చి వేలాడదీసి చంపేసేవాళ్ళంట. సో అతి క్రూరమైన శిక్షలు ఈ గండికోట రాజులు అయితే అమలుపరిచారు. సో ఇప్పుడు మీరు చూస్తుందంతా ఈ జైలే, బందీఖానానే. సో ఇక్కడే లోపలే ఉంచి వాళ్ళకి ఆ శిక్షలు అయితే విధించేవారు. బందీఖానా అయితే చూసేసాం. నెక్స్ట్ ఇక్కడ చూసారు ఒక పాడుబడిన దేవస్థానం ఉంది, శిథిలావస్థలో ఉంది. పక్కనే ఒక పెద్ద బావి ఉంది. గండికోటలో చాలా బావులు తవ్వించారు. అయితే ఇప్పుడు మేము నెక్స్ట్ మాధవరాయ టెంపుల్కి వెళ్తున్నాం. గండికోటలోనే అతిపెద్ద దేవస్థానం అది. సో అక్కడికి వెళ్తున్నాం. బావి చూసారా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు కూడా వాటర్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. మాధవరాయ స్వామి దేవాలయం యొక్క గోపురం ఇదే, ఎక్సలెంట్ గా ఉంది. టెంపుల్ ఎంట్రన్స్ లోనే బాధాకరమైన విషయం ఒకటి, ఎంతో అద్భుతంగా చెక్కిన శిల్పం యొక్క మొహాన్ని అయితే పగలగొట్టేశారు. శంకు చక్రం ఒక్కొక్క శిల్పాన్ని చూస్తూ ఉంటే నిజంగా ఎలాంటి వారికైనా మతిపోవాల్సిందే. అంత అద్భుతంగా ఉన్నాయి గండికోటలో శిల్పాలు.
ఆలయం ఎంట్రన్స్లో విశాలమైన ప్రాంగణం అయితే ఉంది. చాలా పెద్దది టెంపుల్, మాధవరాయ టెంపుల్. అయితే చాలా గుళ్ళలాగే ఈ గుళ్ళో కూడా నిత్యం పూజలు అయితే జరగట్లేదు, ఎందుకంటే మూల విరాట్ని పగలగొట్టేశారు. మేము ఒక 2 months బ్యాక్ హంపీకి వెళ్ళాం కదా, విజయవిఠల టెంపుల్ యొక్క ఎంట్రన్స్లో గోపురం సేమ్ ఇలాగే ఉంది. సో మా పిల్లలకి అది గుర్తొచ్చింది. గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ విశాలమైన వరండా ఒకటి వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ తాళ్లపాక అన్నమయ్య వారు అహోబిల మఠ సంస్థాపనాచారులైన శటగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన తర్వాత తిరుమల యాత్ర చేపట్టాడంట. అయితే దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ చేరుకున్నాడంట తిరుమలకి. ఆ యాత్రలో భాగంగా అప్పుడున్న గండికోట చెన్నకేశవ ఆలయం దర్శించి చెన్నకేశవుడిని గురించి ఇలా పలికాడంట. చీరలియ్యగద ఓయి చెన్నకేశవ, చూడు చేరడేసి కన్నుల ఓయి చెన్నకేశవ అని స్తుతించాడంట. స్తుతించడం అంటే పలకడం. మాధవరాయ ఆలయం. ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన 16వ శతాబ్దానికి చెందిన శాసనాల్లో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్పకళా లక్షణాలు, ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూసిన ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్టు తోస్తోంది. ఆలయ నిర్మాణాన్ని, అందులో ఉన్న శిల్పకళా రీతుల్ని, వాటి లక్షణాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఈ ఆలయాన్ని 16వ శతాబ్దం తొలినాళ్ళలో, అంటే దాదాపుగా 1501-1525 మధ్య కాలంలో నిర్మించినట్లు చెప్తా ఉన్నారు. అయితే 1509లో శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడయ్యారు. 1529లో ఆయన మరణించాడు. అంటే ఆయన రాజుగా ఉన్నప్పుడే ఈ మాధవరాయ ఆలయం నిర్మాణమైందని చెప్పేసి బలమైన ఆధారాలు ఉన్నాయి. సువిశాలమైన ప్రాంగణంతో ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా చూడాల్సిన ఆలయం ఇది. మొదట్లో చెప్పుకున్నట్టు గండికోట అయితే మొత్తం శిథిలావస్థలో ఉంది. టెంపుల్ సంగతి అయితే సరే మొత్తం అయితే ఎక్కడొక్కడ పడిపోయి ఉన్నాయి. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, మెయింటెనెన్స్ కూడా లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎవరు లేరు. కనీసం అంటే గార్డ్స్ ఉంటారనమాట కొన్ని చోట్ల. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు కనపడట్లేదు. అసాంఘిక కార్యక్రమాలు అయితే చాలా జరుగుతున్నట్టు అనిపిస్తుంది గండికోటలో. సో ఇప్పటికైనా గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ చేసుకొని నీట్గా మెయింటైన్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది విజిటర్స్ వస్తున్నారు. టికెట్ పెట్టినా కూడా చాలామంది విజిటర్స్ వస్తారు. సో ఆ వచ్చిన డబ్బుతో అయినా మన సంపదను మనం కాపాడుకోవాలి. ఇలాంటి అతిపెద్ద ఆలయాల్లో ఖచ్చితంగా కళ్యాణ మండపం ఒకటి కట్టేవారనమాట. ప్రతి గుళ్ళోనే దర్శనమిస్తుంది కళ్యాణ మండపం. సో ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్లో అంటే టెంపుల్ బ్యాక్ సైడ్ రైట్లో ఒక కళ్యాణ మండపం ఉంది. ఇదైతే మొత్తం పైకప్పుతో సహా పూర్తిగా పడిపోయింది. పూర్తి శిథిలావస్థలో ఉంది ఇది. అద్భుతమైన శిలా సంపదతో, కళా నైపుణ్యంతో మాధవరాయ దేవస్థానం అయితే చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే కొద్దిగా శిథిలావస్థలో ఉండడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. గండికోట వస్తే మాత్రం ఖచ్చితంగా మాధవరాయ దేవస్థానాన్ని తప్పకుండా దర్శించండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ
ఎంతో ఘనచరిత్ర ఈ కోట సొంతం. ఎందరో రాజులు రాజవంశాల పరాక్రమానికి, నాటి రాజకీయ సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దం. ఈ కోటను సందర్శిస్తే ఆనాటి రాజుల పౌరుషాలు, యుద్ధాలు, నాటి రాజుల పరిపాలన గుర్తుకొస్తాయి. దీని పరిసర ప్రాంతాల్లో దాదాపు 21 దేవాలు ఉన్నాయన్నమాట. అంటే గండికోట లోపలే కాదు, బయట కూడా. పడమర ఉత్తర దిక్కుల్లో పెన్నా నది ప్రవహిస్తుంది. కోట నుంచి చూస్తే దాదాపు 300 అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో పెన్నా నది కనిపిస్తుండ విశేషం. అందుకే దీన్ని గ్రేట్ కెనాన్ ఆఫ్ ఇండియా అంటారు. మాధవరాయ దేవస్థానం చూసేసాం. నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. కుళ్ళు కుతంత్రాలతో విజయనగర సామ్రాజ్యాన్ని అంతమొందించిన తర్వాత దాదాపు ముస్లింలు అన్ని సంస్థానాలను ఆక్యుపై చేశారు. సో ఇదే గండికోటలో హిందూ సామ్రాజ్యాన్ని క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళు కట్టుకున్న కొన్ని ఏమంటారు వీటిని, మసీదులో వాటెవర్ ఏమన్నా అనొచ్చు, అవైతే ఇవే. సో ఇక్కడ ఇంకొక పెద్ద బావిని అయితే మనం చూడొచ్చు. నాకు తెలిసి ఇంత పెద్ద బావి నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. చాలా విశాలంగా ఉంది. మొత్తం గండికోటకి సంబంధించిన వాటర్ అంతా ఇక్కడి నుంచే వెళ్ళాం అనుకుంటా. పక్కన గ్రేట్ కెనాన్ ఆఫ్ ఇండియా ఉంది. అక్కడి నుంచి ఇందులోకి వచ్చి ఇక్కడి నుంచి గండికోట సామ్రాజ్యానికి మొత్తం వెళ్ళాం అనుకుంటున్నా నేనైతే. చార్మినార్ పోలికతో ఉన్న దీన్ని జామా మసీద్ అంటారు. మినీ చార్మినార్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ వీళ్ళకి నమాజ్ చేసేవాళ్ళు ఉంటాయి ఇక్కడ ముస్లిమ్స్. పూర్తి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్తో కట్టిన ఈ మసీద్ అయితే చాలా బాగుంది చూడడానికి. చార్మినార్ కూడా ఇట్లా సై ఉండేది. చార్మినార్ కూడా ఇట్లే ఉండేది. చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. ఇది గండికోట యొక్క ధాన్యాగారం. గండికోట యొక్క సంస్థానానికి కావాల్సిన ధాన్యం అంతా ఇందులోనే దాచేవారు. నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ రంగనాయకుల స్వామి టెంపుల్. ఇదైతే చాలా శిథిలావస్థలో ఉన్నట్టుంది. మెయిన్ గోపురం కూడా లేదు. లోపలికి వెళ్ళి చూడాలి ఎలాగుందో. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. సరే లెఫ్ట్ సైడ్ మొత్తం స్తంభాలన్నీ కింద పడిపోయాయి. విగ్రహాలు స్తంభాలు తెలియదు. చాలా శిథిలావస్థలో ఉంది టెంపుల్ అయితే. ఒకప్పుడు నిత్యం పూజలతో విరాజిల్లిన ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు ఇప్పుడు ఇలా శిథిలావస్థలో ఉండటం నిజంగా బాధాకరం.
శతాబ్దాల కిందటే అద్దాలు ఉన్నాయనుకుంటా. చూడండి, అద్దంలో చూసుకుంటూ ఎంత అందంగా బొట్టు పెట్టుకుంటుందో. టెంపుల్స్ని అయితే చూసేసా. ఇంకా పక్కనే గ్రేట్ కెనాన్ ఆఫ్ ఇండియా పెన్నార్ రివర్ ఉంది. సో అందులో వాటర్ తక్కువ ఉన్నాయనుకుంటా. దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. మధ్యలో వీళ్ళు స్నాక్స్ తింటున్నారు. మొత్తం షాప్ అంతా కొనేసేలాగున్నారు వీళ్ళు. మీరు ఎవరైనా గండికోటకు వస్తే శివలింగం అకామిడేషన్ అండ్ రెస్టారెంట్ అనేసి ఒకటి ఉంది. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, వెజ్ అండ్ నాన్ వెజ్. వెజ్ అయితే కన్నా పప్పు అన్నం సూపర్గా ఉంది. నాన్ వెజ్ కూడా చాలా బాగా చేస్తారు. ఫిష్ అండ్ చికెన్ చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఈ హోటల్ని విజిట్ చేయండి. ద గ్రేట్ పెన్నార్ రివర్ అయితే ఇదే ద గ్రేట్ కెనాన్ ఆఫ్ ఇండియా అంటారు. అండ్ సైరా నరసింహారెడ్డి షూటింగ్ కొద్దిగా బాగా ఇక్కడ చేశారు. ఇక్కడ టెంట్ హౌస్లు ఉన్నాయి, అలాగే జిప్ లైన్ ఉంది. సో పిల్లలు జిప్ లైన్ ట్రై చేస్తామంటే వెళ్తున్నాం. కనిపిస్తుంది కదా, ఇవే మొత్తం టెంట్ హౌస్లు. కాస్ట్ ఎంత ఉందో తెలియదు, ఎందుకంటే మేము నైట్ ఇక్కడ స్టే చేయలేదు కాబట్టి కాస్ట్ గురించి ఎంక్వైరీ చేయలేదు. టెంట్ హౌస్లు అయితే బాగున్నాయి. దీని ఎదురుగా సన్ రైజ్ పాయింట్ ఉందన్నమాట. మార్నింగ్ సూర్యోదయం అద్భుతంగా ఉంటుందంట. జిప్ లైన్ పాయింట్కి అయితే వచ్చాం. జిప్ లైన్ అయితే కాస్ట్ ఉంది 600 ఉంది. అండ్ అంటే 2 అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రావడం. ఇక్కడ టారిఫ్స్ ఇచ్చారు చూడండి. అయితే కాస్ట్ అయితే హెవీగా ఉంది. సో ఫస్ట్ అక్కడ పైన టికెట్ తీసుకున్న తర్వాతే అలో చేస్తారు. మా పిల్లలు ఇద్దరు అమ్మాయిలు జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ అయితే చేశారు. నాకైతే అంతగా నచ్చలేదు. ఇటు నుంచి చూడండి, సన్సెట్ వ్యూ పాయింట్ సూపర్గా ఉంది అసలు.
అందమైన లోయలు, ఎటు చూసిన అబ్బురపరిచే కమనీయ దృశ్యాలు గండికోట సొంతం. సో గండికోట యొక్క వింతలు, విశేషాలు, ఎన్నో అబ్బురపరిచే దృశ్యాలు, అందమైన శిలా సంపద మాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. మేము మళ్ళీ రిటర్న్ అయ్యాం. 1 డేలోనే గండికోట ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అండ్ మాకు ఇక్కడి నుంచి 130-140 కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి మేము నైట్ ఇంటికి చేరుకునేసరికి చాలా టైం అవుతుంది. అందుకు ఈవినింగ్ సన్సెట్ వ్యూ పాయింట్ చూసేసి బయలుదేరేసాం. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని అద్భుతమైన, అందమైన వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.